ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఇంటర్వ్యూస్ అన్నిటికీ నేను కొంచెం గట్టిగా గంభీరంగా చాలా హై వాల్యూలో ఇంట్రడక్షన్ ఇస్తాను కదా, కానీ ఈ ఇంటర్వ్యూకి స్పెసిఫిక్గా ఈ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్కి చాలా ప్రశాంతంగా మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. సెరీన్ స్పేస్ అంటే ఎంతమందికి మీనింగ్ తెలుసో లేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే నేను ఆ ఎన్విరాన్మెంట్లో ఉందాం అనుకుంటున్నాను ఒక గంట సేపు. సో ఈరోజు నాతో పాటు నా కపుల్ గురించి చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఆవిడ వీడియోస్ చూస్తుంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కొంతమందికి ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఆ కామ్నెస్ ఇస్తుంది, కూల్ డౌన్ అనే ఒక నేచర్ని ఆవిడ వీడియోస్ చూసి తెలుసుకుంటారనమాట. షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్వేత గారు ఉన్నారు, అండ్ అలానే సమీర్ గారు ఉన్నారు ఫ్రమ్ స్పేస్ సెరీన్ స్పేస్. సో వాళ్ళిద్దరితో మాట్లాడదాం. ఈ పేరు చెప్పడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. సో హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రడక్షన్. అయ్యో శ్వేత గారు, ఫస్ట్లీ ఐ హ్యావ్ టు ఆస్క్ దిస్, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ బ్యూటీని? అయ్యో లేదండి, ఇది జీన్స్లో కొంత ఉంటుంది. మనం ఏం చేయాలి, అటు మా అమ్మ, మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా సన్నగా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. బట్ యా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా ఐ పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్. నేను అది త్రూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నేను తగ్గించుకుంటూ వచ్చాను అనమాట. ఇది నేను ఈ మోటివేషన్ వీడియోస్ చాలా చేశా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీద నేను ఎలాగా వెయిట్ రెడ్యూస్ చేశాను అనేది. సో యా, అండ్ అగైన్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ అవర్. ఇది కూడా మనం వెయిట్ అనేది ఇక్కడ ప్రాబ్లం అసలు కానే కాదు. వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డజంట్ మ్యాటర్. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే హెల్దీగా ఉండాలి, షుడ్ బి యాక్టివ్ ఆల్వేస్, షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ ద వర్క్స్. అవి ఆ యాక్టివ్నెస్ అనేది కొంచెం మెయింటైన్. అలా మెయింటైన్ చేయడం వల్ల ఇలా ఉన్నారంటారు? లేదండి, అలా ఉన్నానంతే. సమీర్ గారు, అంటే నిజంగానే ఆవిడ అంతే కామ్గా ఉంటారా? ఫస్ట్ నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి చూసుంటారు కదా, వాట్ షీ దట్ కామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే లైక్ వన్ థింగ్ టు సే అబౌట్ హర్, వాయిస్ చిన్నదైతే కాదు. ఆల్వేస్ లైక్ వి స్టే ఇన్ ద అపార్ట్మెంట్, సో వి స్టే ఇన్ ద 4th floor. సో అట్లా క్లోజ్డ్ ఉంటుంది, లైక్ పర్ ఫ్లోర్ 2 flats. సో ఆల్వేస్ ఎప్పుడు చెప్తూ ఉంటా, మాట్లాడుతుంటే తగ్గించు వాల్యూమ్, తగ్గించు వాల్యూమ్, తగ్గించు అని చెప్పి. అంటే నేను చెప్పను, ఐ జస్ట్ సే స్లో స్లో. ఓకే. సో దట్ ఏంటంటే లైక్ యా, కొద్దిగా వాయిస్ తగ్గిస్తుంది అని చెప్పాను. ఆ కామ్ నేచర్ మీ దగ్గర నుంచి వచ్చిందా ఏంటి? ఐఎమ్ నాట్ కామ్, ఓకే. నేను కామ్ అని చెప్పి నేను అనను. కానీ ఏంటంటే యా, నాకు స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో ఎస్పెషల్లీ సిచ్యుయేషన్ బేస్డ్ నాకు యా కొంచెం బీపీ రేజ్ అవుతుంటుంది, కోపం వస్తుంటుంది. ఓకే. యా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ తర్వాత అగైన్ నార్మల్ బ్యాక్ అంతా మళ్ళీ కామ్ అయిపోతాం. సి ఎవ్రీ జర్నీస్ డిఫరెంట్. లైక్ ఏంటంటే కపుల్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్లీ. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది ఆ పార్ట్ ఆఫ్ ద సెకండ్. అంతేగాని ఇట్ షుడ్ బి ఎట్లా చూడాలంటే మనం వాటిని సిచ్యుయేషన్ బేస్డ్, అంతే తప్ప ఇంకా అదే గొడవ పడేసుకొని 15-20 days కొట్టేసుకోవడం అనేది ఇట్స్ నో పాయింట్. ఓకే. మీ గొడవలు ఎన్ని రోజులు ఉంటాయి అలా? స్టార్టింగ్లో ఉండేవండి 2-3 రోజులు, వారం రోజులు కూడా మాట్లాడుకోకుండా కూర్చున్న రోజులు ఉన్నాయి. కానీ అదే చెప్తున్నా కదా, పాస్ట్ 1-2 years వీ ఇవాల్వ్డ్ అ లాట్ యాజ్ అ కపుల్. అంటే ఏదైనా గొడవ అయితే మాక్సిమం 10-15 నిమిషాలు, ఇంకెక్కువైతే గంట, అంతే, అంతకు మించి ఇంకా అవసరం లేదు. ఈయన మూడ్ స్వింగ్స్ ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. హీఈస్ అ వెరీ జోవియల్ పర్సన్. ఇప్పుడు చాలా జోవియల్గా ఉంటారు, కానీ ఒకసారి ఆ మూడ్ స్వింగ్ ట్రిగర్ అయిందా, అది ఇట్ లాస్ట్ ఫర్ అ డే ఆర్ 2 days. అండ్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ దీనిలో ఉంటుంది, అందరం కామ్ అయిపోతాం అనమాట. అంటే సి డిపెండ్స్ అగైన్, లైక్ బికాజ్ ఐ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్. సో అక్కడ స్ట్రెస్ అనుకోండి, లేకపోతే ఫైనాన్షియల్గా కూడా చాలా డీల్ చేస్తాను. సో అట్లాంటి విషయాల్లో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి అది ఏమైపోతుందంటే లైక్ ఇంట్లో వాళ్ళ మీద అది చూపించను, బట్ ఏమైపోతుందంటే నా బిహేవియర్ వల్ల అది వాళ్ళు కొద్దిగా భయపడతారు, అమ్మో అది మా మీదకి వస్తుంది ఎప్పుడు చూపించారు. అది ఉన్న ఒక హార్డ్లీ 10-15 minutes అప్పటికప్పుడు సిచ్యుయేషన్ బేస్డ్ అంతే. బట్ మూడ్ ఉంటుంది, పర్సిస్ట్ అవుతుంది అన్నమాట ఒక 1 or 2 days. ఆ తర్వాత మళ్ళీ నార్మల్. కానీ ఇంట్లో భయపడతారు ఆటోమేటిక్ గా. పిల్లలైతే అసలు ఇంకా తెలిసిపోతుంది, అమ్మ నాన్న దీనిలోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనం ఒక 2 రోజులు కామ్ ఉండాలి కదా అంటారు. ఒకటి ఏంటంటే మా పేరెంట్స్ నాకు నేర్పించింది, ఇన్ఫాక్ట్ లైక్ తన నుంచి కూడా, వి నెవర్ లైక్ వి బీట్ కిడ్స్. అది మాత్రం day 1 నుంచి లైక్ వి ఫాలో ఇట్. తనకి ముందరే చెప్పాను కూడా, లైక్
పిల్లల్ని కొట్టడం అనేది అసలు ఎప్పుడు జరగకూడదు. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు బ్రాటప్. యా యా అప్పుడు ఏమైపోతుందంటే డిసిప్లిన్ అనేది ఎట్లా ఉండాలి అంటే లైక్ మనం చూపించే ఆ చూపులో కనిపించాలి వాళ్ళకి, ఓకే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అట్ మై సైడ్ అని చెప్పి. అంతే తప్ప మనం ఏదో వాళ్ళని కొట్టేసి తిట్టేసి ఓకే తిడతాం అప్పుడు అక్కడ వరకే. ఈవెన్ ప్యాంపరింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మూమెంట్. ఎట్లా ఉంటుంది అంటే లైక్ వీ బోత్ వాట్ వి డూ ఇస్, నేను తిడుతున్నా అంటే అది అయిపోయిన తర్వాత షీ స్టార్ట్స్ ప్యాంపరింగ్ దెమ్. అది తను తిట్టింది అనుకోండి, కొద్దిసేపు అయిన తర్వాత ఐ స్టార్ట్ ప్యాంపరింగ్. వెంటనే మళ్ళీ ఇద్దరం టేక్ ఓవర్ చేసేస్తాం. అక్కడ సైడ్ కి మళ్ళీ వీ డోంట్ గివ్ రెస్పెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. సో వీ టేక్ టైమ్, లెట్ హర్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద రీజన్ వై వీ డిడ్ లైక్ దిస్ అని చెప్పి. నాన్న ఇలా అన్నారు అంటే రీజన్ ఇది కదా, దానికి రీజన్ ఉంటేనే అంటారు కదా. ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడము, కాసేపు కూర్చొనట్లాగా అలాగా. బట్ ఫన్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇంత అంటే ఇలా మేనేజ్డ్ ఒక సిస్టమాటిక్ గా ఇలా మూవ్ We are not systematic, first of all. నాట్ ఎట్ ఆల్ సిస్టమాటిక్ యాజ్ ఇన్ పనుల్లో సిస్టమాటిక్ ఓకే, బట్ దెన్ తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టడం అనేది సిస్టమాటిక్ అంటే ఓకే అది సిస్టమాటికే. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇంట్లో ఎంతసేపు మేము గోలగోలగానే ఉంటుంది. మా అపార్ట్మెంట్ లో వాయిస్ వినిపించేది మా ఇంట్లోంచే అంటే అన్నమాట. మాకు ఎట్లా అంటే లైక్ ఆపోజిట్ ఫ్లాట్స్ మేమే ఉంచేసుకున్నాం. సెకండ్ Okay. 4th ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ మేమే. సో ఆల్వేస్ మార్నింగ్ 6:15 నుంచి నైట్ 7:30 పిల్లలు సైలెన్స్ వచ్చేంత ఉంటుంది వరకు పైనుంచి కింద దాకా. మా we keep the గొంతులే doors open. వినిపిస్తాయి. సో దాంతో ఏమైపోతుందంటే మేము మాట్లాడినా పోట్లాడుకుంటున్నా నవ్వుతున్నా అండ్ టీవీ వాల్యూమ్ పెంచేసి పెట్టుకుంటాము. అండ్ సి ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఏ అపార్ట్మెంట్. ఓకే సో ఆ జోవియల్ అట్మాస్ఫియర్ అనేది లేకపోతే యా కోపాలు ఉన్నప్పుడు కోపాలు ఉంటాయి, ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని వి ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఓకే బట్ అలా కనిపించదు మీ వీడియోస్ లో ఎక్కడ అంత సిస్టమాటిక్ గా. అసలు పిల్లలు లేచి పొద్దున్నే ఆ బెడ్షీట్లు మడత పెట్టి చూస్తుంటే ఖచ్చితంగా అమ్మో. అది ప్రతి చైల్డ్ కి నేర్పించాలి. ఇట్స్ ఇవి- నాట్ దట్ ఏదో మేము ఏదో చేస్తున్నామని కాదు, బట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు నో, బికాజ్ రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి తెలియదు. ఇవి లైఫ్ లెసన్స్. దీస్ ఆర్ లైక్ యునో లైఫ్ స్కిల్స్ అంటారు చూడండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు యునో టు లివ్ అ లైఫ్ సిస్టమాటికలీ వాళ్ళు అంటే చిన్న చిన్నవి బేసిక్ హైజీన్. అంటే మీరు మీ చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారా? అంటే మా వాళ్ళు కూడా లేచిన వెంటనే దుప్పటి మడత పెట్టండి బయటికి రానిచ్చేవాళ్ళు. బెడ్షీట్ మొత్తం సర్దేసి ఒక్కటే బెడ్ మాది. అంటే అప్పట్లో ఇంత పెద్ద బెడ్లు అట్లా ఏమి ఉండేవి కాదు కదా. అమ్మ వాళ్ళది వేరే బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు, మేము సింగిల్ బెడ్ ఉండేది మాది. పక్క సర్దడం అంటే బెడ్షీట్ మడత పెట్టడం. అంటే నేను అడుగుదాం ఏంటంటే చైల్డ్హుడ్ మిస్ అయిపోతారేమో కదా, ఆ ఏజ్ కి అలా ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని. హార్డ్లీ ఫర్ 2 minutes. ఆ తర్వాత 5 minutes తర్వాత అంతా వాళ్ళ చైల్డ్హుడే కదా. జనరల్ గా మార్నింగ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ మా డైలీ రొటీన్ ఎస్పెషల్లీ తనది ఓకే టు టెల్ అబౌట్ హర్, అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times మార్నింగ్ డే స్టార్ట్ అవ్వగానే కుకింగ్, పిల్లలు 8:15కి వెళ్ళిపోతారు. ఓకే సో ఆ 3 ఒక స్టార్ట్ అయిన కుకింగ్ స్టార్ట్ అవుతుందో ఆల్టర్నేటివ్గా ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుంది. ఓకే ఈజ్ ఇన్ యుఎస్. సో ఎస్పెషల్లీ నాట్ ఫర్ హిమ్, మేనకోడల గురించి, పాప గురించి, ఐరా. సో తన గురించి వీడియోస్లో చాలా చెప్పింది, సో చూపించింది కూడా. Yeah, సో yeah, తనతో మాట్లాడటానికి కుకింగ్ చేసేటప్పుడు డే ఇన్ ద మార్నింగ్ ఒక 15-20 minutes మినిమం మాట్లాడుతుంది. ఓకే మాట్లాడుతూ కుకింగ్, తర్వాత పిల్లలు స్నానం చేసి రావడం, గెటింగ్ రెడీ, జడలు అంతా అది రొటీన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత యాక్చువల్గా అప్పుడు స్టార్ట్ అవుతుందండి, నాట్ ఇన్ ద మార్నింగ్. అప్పుడు కొద్దిగా సేపు కూర్చొని ఎవరైనా ఈ రెస్పాన్సెస్ ఇవ్వటం వాళ్ళకి వచ్చిన Okay. వీడియోస్కి. తర్వాత ఇంకో మా సిస్టర్తో మాట్లాడుతుంది వీక్లీ 4-5 times. ఓకే ఇంకో కజిన్ ఉంది, ఆమెతో అయితే ఆల్మోస్ట్ డైలీ 4-5 times. లైక్ జనరలీ దే టాక్ అబౌట్ ద రివ్యూస్, ఇట్లా మోస్ట్లీ వస్తున్నాయి వీడియోస్ గురించే ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఎలా అంటే శ్వేత ఈ వీడియోలో నీది ఇది బాగుంది, ఇది బాగాలేదు, యూ కెన్ ఇంప్రూవ్ హియర్ అని Okay. నాకు ఫీడ్బ్యాక్స్ చాలా ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకే టాపిక్ చేస్తే బాగుంటుంది. నేను ట్రస్ట్ మీ ఈ రోజు దాకా ఎప్పుడు కూడా టాపిక్స్ కోసం చాట్ జీపీటీ లాంటివి అసలు వాడలేదు. ఓకే మోస్ట్లీ నాకు వచ్చే కామెంట్స్ లోంచి వచ్చేస్తాయి, అక్క నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది. ఓకే సో దాని నుంచి వీ స్టార్ట్ టేకింగ్ టాపిక్స్. ఇఫ్ నాట్ దట్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, అప్పుడు షీ హెల్ప్స్ మీ అవుట్ అనమాట. అండ్ నా షార్ట్ ప్రతిదీ నేను ఎడిట్ చేసిన వెంటనే ఫస్ట్ మా వదినకు పంపిస్తా. వదిన ఇది అది ఒకసారి పంపించాక ఒక షార్ట్ వెంట్ వెరీ వెల్, అదొక సెంటిమెంట్ అయిపోతుంది చూడండి, అరే లేదు ఇట్లానే చేయాలి, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని. సో మా వదినకే ఫస్ట్ పంపిస్తా, తను ఓకే అన్నాక అప్పుడు నేను డిస్క్రిప్షన్ అవి యాడ్ చేసుకొని అప్లోడ్ చేయడం. ఇట్లా కొన్ని సిస్టమాటిక్ వేలో. సిస్టమాటిక్ అగైన్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఫన్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్.
24 hours ఆఫ్ అవర్ డేలో కొన్ని పార్ట్స్ ఆఫ్ ద డే ఎట్లా అంటే ఓకే ఇది ఈ టైంకి అయిపోయింది అనుకోండి, ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఫ్రీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా అన్న ఒక అండ్ ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ ఏంటంటే ఇద్దరి మధ్యలో, when kids are home, she's not supposed to touch the phone. ఓకే. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఉండేది హార్డ్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి 6:30కి లేస్తారు, 6:45, ఓకే. 8:15కి వెళ్ళిపోతారు 1.5 hour. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ 5 o'clock వస్తారు, 6కి ట్యూషన్కి వెళ్ళిపోతారు, సో 1 hour. సో నైట్ 8:30కి వస్తారు, 8:30 టు మాక్సిమం 10, నాట్ మోర్ దాన్. సో 1.5. సో హార్డ్లీ చూసుకుంటే వాళ్ళు ఉండేది 3-4 hours. సో ఆ 3-4 hours కూడా ఫోన్ పట్టేసుకొని కూర్చొని బిజీ ఉండి దాని బదులు అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్ అనేది ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ అనమాట. అండ్ ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసిన వీడియో వరకే, అది వాళ్ళకి తెలుసు కెమెరా ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నౌ, ఇట్ విల్ బి దేర్, వీ హ్యావ్ టు డూ. మధ్యలో తన్వి కొంచెం కొంట వేషాలు వేస్తూ ఉంటుంది, బట్ దట్ ఈస్ క్యూట్, దోస్ ఆర్ మెమరీస్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు చెప్పినట్టు మీ వదినకి పంపిస్తాను వీడియో అన్నారు, ఇఫ్ షీ సేస్ ఇది బాగాలేదు ఈ పార్ట్ రిమూవ్ చేసే, ఆర్ అదర్వైజ్ ఫ్రమ్ ది కామెంట్స్ బయట నుంచో ఎక్కడి నుంచి అయినా వద్దు ఇలా చేయకండి శ్వేత గారు అని ఎవరైనా చెప్తే విల్ యూ టేక్ దట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్? అంటే అగైన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనకి ఎప్పుడు కూడా మన గ్రోత్ లో హెల్ప్ చేస్తుంది. ఐ బిలీవ్ దట్ వెరీ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఏమంటారు, నేను వీడియోస్ ఇది వరకు చేస్తున్నప్పుడు శ్వేత గారు మీ వాయిస్ మాకు కొంచెం, మీ వీడియోస్ బాగుంటాయి, వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు, మధ్యలో ఆ సౌండ్ బ్రీదింగ్ సౌండ్ వస్తుంది. అండ్ కొంతమంది ఏం చెప్తారంటే మీరు ఇలా చేస్తున్నారు కానీ ఇలా చేయండి ఇంకా బాగుంటుంది. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఐ టేక్ దట్ ఇన్ టు మై అకౌంట్. మా వదిన కూడా నేను ఏదైనా షార్ట్ పెట్టినప్పుడు వదిన ఇది లెంగ్దీగా ఉందా, ఎక్కడైనా బోర్ కొడుతుందా, నేను అది ఎందుకు అడుగుతున్నాను, తను చెప్తే నేను తీసుకోగలగాలి కాబట్టి అడుగుతున్నా కదా. సో తను చెప్తుంది, చెప్పినప్పుడు లేదు శ్వేత ఇది బాగానే ఉంది, లేదు శ్వేత ఇంకొంచెం ఎక్కడన్నా తగ్గించవచ్చు, ఇది బాగానే ఉంది కానీ క్యాన్ డూ బెటర్, ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బికాస్ దే హెల్ప్ అస్ గ్రో అ లాట్. ఓకే. నేను ఎక్కడో వీడియోలో చూసాను, అంటే ఎవరో ఆవిడ వీడియోస్ మీరు కాపీ చేస్తున్నారు అన్నారని చెప్పేసి, దేర్ ఇస్ దిస్ థింగ్ ఐ సా ఇట్. అంటే అసలు కాపీ చేయడం ఏంటి, ఇట్స్ ఏ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కదా, ఎందుకు కాపీ చేయాలి అని. అంటే ఒకటండి నా దృష్టిలో ఏంటంటే ఈ హోమ్ మేకింగ్ అనే నీష్ ఇస్ అ వెరీ వైడ్ నీష్ అండ్ అ వెరీ కామన్ నీష్. మా ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే నేను చెప్తున్నా, మా అత్తయ్య గారు ఇల్లు ఒక రకంగా మేనేజ్ చేస్తారు, ఒక రకంగా చూసుకుంటారు, నీట్నెస్ క్లెన్లీనెస్ ఎవ్రీథింగ్ మీద చూసుకుంటారు. అండ్ ఎండ్ అవుట్పుట్ ఇస్ అ వెరీ నీట్ అండ్ క్లీన్ హోమ్, అ ప్రెజెంటబుల్ మా అత్తయ్య గారు. ఇది ఆవిడ. ఇది మా అమ్మ ఉంది, ఎండ్ అవుట్పుట్ అమ్మది కూడా సేమ్ అదే, కాకపోతే విధానాలు వేరుంటాయి. సో నేను అంటోంది ఏంటంటే హోమ్ మేకింగ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నా ఇంట్లో ఇప్పుడు నేను గ్రాసరీస్ సర్దుకుంటున్నా, మీ ఇంట్లో మీరు గ్రాసరీస్ సర్దుకుంటున్నారు, అది కాపీయింగ్ అయిపోదు కదా. ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాపీయింగ్. అండ్ రెండోది ఏంటంటే if it is a good message, what is wrong in copying? You are spreading that good message to a wider range of audience. Correct. So there is nothing wrong in that. సో మీ ఇద్దరు గురించి ఐ మీన్ ఇది ఒక డిస్కషన్లో వెళ్ళిపోయింది కాబట్టి అసలు బిగినింగ్ ఎక్కడ మీట్ అయ్యారు మీరు ఇద్దరు అసలు? దట్స్ ఎ వెరీ లాంగ్ స్టోరీ. యా, నాకు టైం ఉంది. ఓకే. ఐ థింక్ ఇట్స్ అంటే వీఆర్ రిలేటివ్స్. అంటే లైక్ ఎట్లా అంటే మా సిస్టర్ని వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాం, వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేను తెచ్చుకున్నాను. మా బావగారు వాళ్ళ చెల్లెలే. మా నాన్న వాళ్ళ సెకండ్ అన్నయ్య వాళ్ళ కోడలే మా వదిన. సో నేను ఇది నా Q&A వీడియోలో చెప్పాను. బేసిక్గా ఏమైందంటే లైక్ 2010, సో 2009 ఎండ్, 2009 ఎండ్లో లైక్ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం చూసాము, ఫర్ సమ్ రీజన్స్ అది వెంట్ వెల్. అప్పుడు 2010 ఎర్లీ 2010 జాన్లో అనుకుంటా, లైక్ జనరల్గా ఏంటంటే అప్పుడు నా ఆఫీస్ టైమింగ్స్ చాలా హార్ష్ ఉండేది. లైక్ మార్నింగ్ 7:15 స్టార్ట్ అయిపోయేవాడిని అండ్ నైట్ 9:30, 10కే ఇంటికి వచ్చేవాడిని. సో వీక్ డేస్ కంప్లీట్లీ ఐఎమ్ జామ్ ప్యాక్డ్. సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కానీ అసలు టైం ఉండేది కాదు నాకు, పెళ్ళి కాకముందర కూడా. సో సండే ఒక్కరోజు మాత్రం లైక్ ఇట్స్ లైక్ నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. ఈవినింగ్ వరకు పడుకునే ఉండేవాడిని. ఈవినింగ్ ఫ్రెండ్స్, మార్నింగ్ ఫ్యామిలీ, మధ్యాహ్నం పడుకునేవాడిని, ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం తిరిగేవాళ్ళం, వచ్చేవాళ్ళం, అయిపోయేది. ఒక రోజున ఆఫ్టర్నూన్ టైం మా సిస్టర్ కాల్ చేసింది. సో జనరల్గా నాది ఏంటంటే నేను హాల్లో పడుకుంటా, టీవీ పెట్టుకొని చూస్తూ పడుకుని పోయేవాడిని. ఎవరన్నా ఫోన్ చేస్తే నాకు బీపీ రేజ్ అయిపోయేది. సో దట్స్ ద టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ 2-2:30కి మా సిస్టర్ కాల్ చేశారు.
కార్డ్లెస్ మా మదర్ వాళ్ళ రూమ్లో ఉండేది, పేరెంట్స్ లోపల ఉండేవాళ్ళు కాబట్టి ఫస్ట్ నేనే ఎత్తేవాడిని. నా పక్కనే ఉండేది ఫోన్. ఎత్తి ఎన్నిసార్లు చెప్పాను నీకు కాల్ చేయొద్దని చెప్పంటే, లేదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, అమ్మ ఎక్కడ ఉంది అంటే బెడ్రూమ్లో ఉంది అని చెప్పి అమ్మకి చెప్పాను, అయిపోయింది. ఒక 2 days తర్వాత మా మదర్, ఎక్కువ ఫాదర్ కంటే మదర్ మాట్లాడేవాళ్ళు, చాలా క్లోజ్. ఓకే. సో మదర్ చెప్పారు, మొన్న అక్క ఫోన్ చేసింది ఇట్లా సేయింగ్ దట్ ఒక సంబంధం ఉంది, మనకు తెలిసిన అమ్మాయే. ఎవరు అంటే అదే శ్వేత అని తెలుసు కదా, వాళ్ళ గ్రూప్ ఫస్ట్ టైం పెళ్లిలో చూడలేదు, ఓకే. పెళ్లికి దీనికి ఎగ్జామ్స్ ఇవ్వని చెప్పి రాలేదు. సో వాళ్ళ మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం అప్పుడు చూసాను. వీళ్ళ అక్క వాళ్ళ పెళ్ళికి నేను 9th class. సో యంగ్, టూ యంగ్. సో అయితే అప్పుడు అంటే సరే చూద్దామని చెప్పి వదిలేసాను, అయిపోయింది. ఒక 2 weeks గడిచిపోయింది అది అట్లా. 2 weeks సండే తర్వాత ఐ వాస్ టోల్డ్ దట్ సాటర్డే నైట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా మదర్ వాళ్ళు చెప్పారు, అక్క వాళ్ళందరూ వస్తున్నారు రేపు లంచ్కి అని చెప్పి. ఎవరెవరు వస్తున్నారంటే అక్క, బావగారు అండ్ వాళ్ళ అత్తగారు, మామగారు కూడా వస్తున్నారు. ఎప్పుడు లేని ఇదేంటో సడన్గా వస్తున్నారు వీళ్ళంతా అంటే ఐ థాట్ ఓకే ఫైన్, సమ్ నార్మల్ లంచ్. ఆ రోజున లంచ్ టైంలో ఐ వాజ్ టోల్డ్ దట్ ఇట్లా శ్వేత అని అనుకుంటున్నాము అంటే, శ్వేత పొడుగు పిల్ల నేను కామెంట్ చేశాను బేసిక్గా మా అక్క గృహప్రవేశం అప్పుడు, ఈ పొడుగు పిల్లని ఎవరు చేసుకుంటారు కానీ వాడు కూడా ఇంకా హైట్ ఉంటాడేమో అని చెప్పి కామెంట్ చేశాను, అది అయిపోయింది. ఓకే. ఆ రోజున వీళ్ళ పేరెంట్స్, మా ఇంటి దగ్గర వీళ్ళ బ్రదర్ వాళ్ళు ఉంటారు అనమాట. బేసిక్గా వీళ్ళ పేరెంట్ అంటే ఫాదర్ ముంబైలో ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళ మదర్ వీళ్ళ బ్రదర్ వచ్చారు. సో లంచ్ అయిపోయింది, మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ మదర్ వీళ్ళ బ్రదర్ వచ్చారు, నాకు అర్థం కాదు అప్పటికి వాళ్ళు ఎందుకు వచ్చారా అప్పుడేంటి అని చెప్పని. ఫైన్ కట్ అయిపోయింది. మా మదర్ నాకు వచ్చి రెడీ అవ్వు మనం వెళ్ళేసి వద్దాం అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే, లేదా అమ్మాయితో నీకు హైట్ టెస్టింగ్ ఉంది. సీరియస్లీ మాకు పెళ్లి చూపులకి ముందర హైట్ టెస్టింగ్ అయింది 2-3 times ఇట్లానే హైట్ టెస్టింగ్. అంటే మేమిద్దరం మమ్మల్ని కలిసి హైట్ టెస్టింగ్ అని జరిగింది ఒకసారి. మా ఫాదర్ ఈని మల్టిపుల్ టైమ్స్ కలిసారు. టూ టైమ్స్ హైట్ టెస్టింగ్ కి ఒక సండే ఈవినింగ్ నన్ను తీసుకెళ్ళారు. అదే మా అక్క వాళ్ళు వచ్చారన్నారు కదా, ఆ రోజు తీసుకెళ్లారు. చూసారు, చూసిన తర్వాత కాఫీ అన్నారు, ఫైన్ ఐఎమ్ డన్, నేను వెళ్తున్నానని చెప్పి ఇంకా మా మదర్కి చెప్పాను, మా పద వెళ్ళిపోదాం బాగుంటుంది ఇంకా ఎక్కువసేపు ఇక్కడ అని. వచ్చేసాం. వచ్చేసిన 2 weeks 3 weeks మళ్ళీ వీళ్ళ ఫాదర్ బాంబే నుంచి వచ్చారు. ముంబై నుంచి వచ్చి దట్ వాస్ ఎ వీక్ డే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో ఉన్నప్పుడు మా మదర్ కాల్ చేశారు, ఫోన్ చేసి బావగారు కాల్ చేస్తారు నీకు కొద్దిసేపట్లో, టాక్ టు హిమ్, ఏం మాట్లాడక విను ఏం చెప్తారు అని చెప్పారు. సరే దేని గురించి అంటే, లేదు ఆయనే మాట్లాడతారు మళ్ళీ నేను ఎందుకు అన్నారు. పెట్టేసాను, అయిపోయింది. ఒక 10-15 minutes ఆఫ్టర్నూన్ టైం, లంచ్ టైం అయిపోయిన తర్వాత కాల్ చేసి, సమీర్ అది ఆ రోజున అనుకున్నా కదా శ్వేత గురించి, బాబాయ్ వచ్చారు అంటే బాబాయ్ అవుతారు మా బావగారికి వాళ్ళ ఫాదర్, బాబాయ్ వచ్చారు ముంబై నుంచి, సో నేను కలుద్దాం అనుకుంటున్నారు. దేని గురించి అంటే, జస్ట్ యాజ్ అ క్యాజువల్ డిస్కషన్ అంతే, ఏం లేదు అని చెప్పంటే, సరే సోమాజిగూడలో అక్కడ కలుద్దాం అని చెప్పన్నాను. ఐ వెంట్ దేర్. సో అంతా డీటెయిల్స్, శాలరీ ఎంత వస్తుంది, ఏంటి, ఏం చేసావు, ఏం చేస్తావు అంతా అడిగారు. ఐ సెడ్ వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ బాంబే వెళ్ళిపోయినట్టున్నారు. 2 weeks తర్వాత మళ్ళీ వచ్చారు. ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అనమాట, ట్రావెల్ చేసేవాళ్ళు. 2 weeks తర్వాత వచ్చి దిస్ వాజ్ ఇన్ ఫెబ్. అదంతా జాన్లో జరిగింది 2010. అండ్ ఫెబ్లో ఒక 2 weeks తర్వాత ఇంకో 1 week లో Feb 18th మా పెళ్లి చూపులు అయినాయి అఫీషియల్గా. సో 1 week బిఫోర్ చెప్పారనమాట, ఇట్లా వాళ్ళకి ఓకే అట, సో ఒకసారి అఫీషియల్గా చేద్దాము, ఒకసారి వెళ్ళి చూసొద్దాము. మా అన్నయ్య వాళ్ళు గుంటూరులో ఉంటారు అనమాట, డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు. సో వాళ్ళు కూడా వస్తారు, అన్నయ్య వదిన అందరూ వెళ్దాం అంటే, సరే ఓకే ఫైన్. ద మెయిన్ థింగ్ హ్యాపెండ్ హియర్, లైక్ ట్విస్ట్ ఏమైంది అంటే, లైక్ ఇంకొక 25 minutes బయలుదేరుతున్నాగా అక్క వాళ్ళ మామగారు ఫోన్ చేసి మా పేరెంట్స్కి, మీరు వచ్చేటప్పుడు హాల్ బుక్ చేసాం అక్కడ, మ్యారేజ్ హాల్, వచ్చేటప్పుడు చూసుకొని వచ్చేసేయండి అని. నేనన్నా వాట్సాప్ నేను అసలు నేను ఇంకా అమ్మాయిని ఎప్పుడు హైట్ టెస్టింగ్ అప్పుడు చూశాను, అసలు అమ్మాయి గురించి నాకేం తెలియదు, ఏం మాట్లాడలేదు, మీ అంతటా మీరు ఎట్లా డిసైడ్ అయిపోతారు అని చెప్పి. డిసైడ్ లైక్ లేదు చూద్దాం ఫస్ట్ అయితే ఒకసారి, వాళ్ళు చెప్పారు కదా పెద్ద ఆయన చెప్పింది మనం వినాలి. అండ్ హీస్ మన డాడీ బుక్ చేసేసారు ఆల్రెడీ, అంటే డేట్ అనుకున్నారు జాతకాల ప్రకారం. అండ్ దే డిసైడెడ్ దట్ ఓకే అంతా ఓకే అనుకుంటే ఆ హాల్ ముందర వచ్చి ముందు రోజు 2 days ముందర నైట్ మాట్లాడుకున్నారు కూడా. సో మాట్లాడుకున్నా దే హావ్ నాట్ డిస్కస్డ్ ఎనీథింగ్ విత్ us, చూసుకోలేదు ఇంత మటుకు. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది.
అప్పుడు నేను చెప్పాను, నేను చూడను హాల్, నేను వెళ్ళి అమ్మాయిని చూడాలి, అమ్మాయిని చూసి ఓకే అంటేనే ఐ విల్ సే yes. ఓకే. లేదు అంటే కనుక వీఆర్ బ్యాక్. అది అక్క బావగారా ఏంటి అనేది కూడా నేను పట్టించుకోను అక్కడ, ఓకే. నాకు నచ్చాలి. సరే అన్నారు, ఫోన్ చేసి ఏదో చెప్పారు అనుకుంటా. వి వెంట్, చూసాము, మరి ఏమైంది తెలీదు, నార్మల్గా మాట్లాడుకోమన్నారు, మాట్లాడాము, వచ్చేటప్పుడు హాల్ చూసి వచ్చేసాము. సీరియస్లీ? Feb 18th వాజ్ అవర్ పెళ్లి చూపులు అయినాయి. May 15th వాజ్ అవర్ ఎంగేజ్మెంట్ అండ్ August 15th వాజ్ అవర్ మ్యారేజ్ డే. ఇలా ఇలా అయిపోయింది. 6 months లో ఎట్లా అంటే వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుకున్నారు? ఆ ఒక్క థింగ్ ఏంటి చేంజ్ చేసింది మిమ్మల్ని వెంటనే? అంటే చేంజ్ ఎక్కడ వచ్చింది అంటే లైక్ మాట్లాడుకున్నాం అయిపోయింది. బయటికి రూమ్ నుంచి బయటికి వచ్చే టైంకి షీ ఆస్క్డ్ మై ఫోన్ నెంబర్. ఓకే. I just shared it. ఎందుకంటే లైక్ I was in the HR profession అన్నమాట. No, HR he asked my number. No, first you No, asked. you asked my No. number. I This still is remember wrong. నేను. He asked my number. I texted him first. ఓకే. He Yeah, asked probably. my number. I texted him first. So that's how it started. Like వెళ్ళిపోయింది అనమాట. అలా సో వెళ్ళిపోయింది. 6 months ఎట్లా వెళ్ళిందో తెలీదు. ఆ 6 months was like అంటారు కదా ట్రైనింగ్ పీరియడ్, హనీమూన్ పీరియడ్ అని, అట్లానే అయింది. అంటే జనరల్ గా ఏమైపోతుంది అంటే ఆ 6 months అనేది కాదు, టైం బిట్వీన్ ఓకే చెప్పినప్పటి నుంచి మ్యారేజ్ వరకు ఇట్స్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డింగ్ అనమాట. జనరల్ దట్ ఈస్ వేర్ అలా అంత గ్యాప్ ఉండకూడదు తెలుసా నన్ను అడిగి. గ్యాప్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏమైపోతుంది అంటే వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి టూ మచ్ వచ్చేస్తాయి. అంటే సారీ టు సే దిస్, మగవాళ్ళు ఏం చేస్తారంటే హైప్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ ద పీరియడ్. సో దాంతో ఏమైపోతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వెళ్ళిపోయి పెళ్ళయి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ లో రీచ్ అవ్వకపోవడంలో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అండ్ ఇక్కడ అవుతుంది అని కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్ హ్యాపెన్స్. బట్ మీరు బీయింగ్ ఇన్ దట్ ప్రొఫెషన్, ఎక్కడ అసలు ఖాళీ లేకుండా వర్క్ చేసేవాళ్ళు, ఈ 6 months లో అసలు మాట్లాడుకోవడానికి టైం ఉండేదా? I have taken many leaves. Oh, My boss సో చెప్పేవాడు. ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసింది ఎవరు? అంటే I've taken many leaves. మా బాస్ అనేవాడు, బాస్ ఎందుకంటే నాది క్లయింట్ ఫేసింగ్ రోల్ అనమాట. HR లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని, చెన్నై, బెంగళూరు అంతా. సో అప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకొని లీవ్స్ తీసుకుని చాలా తీసుకున్నా, కొద్దిగా కూడా కాదు. అండ్ ఎర్లీగా వచ్చేసేవాడిని బయటికి. అండ్ తను ఏస్రావ్ నగర్ సైడ్ ఉండేది, ఓకే. నా ఆఫీస్ సోమాజిగూడ సైడ్. ఒక్క నుంచి కార్ ఉండేది నాకు అప్పటికే. Okay. సో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుని తీసుకెళ్ళి ఎవ్రీ సండే కలిసి అప్పుడు సండే నిద్రపోవాలనిపించేది కాదు. అప్పుడు మీరే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు కదా. కదా. నేను అందుకే చెప్తున్నాను కదా, ఈ మగవాళ్ళు అని చెప్పి అన్నా, అందుకనే నథింగ్ రాంగ్ అట్ విమెన్ సైడ్. యా ఈ స్టోరీ మీ పిల్లలకు తెలుసా అసలు? ఎస్ దే నో ఇట్. నేను అప్పటికీ చెప్తుంటా, ఏంటి అంటే మీ అమ్మ నన్ను ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకుంది అని చెప్పి. మీరు ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారు. ఇప్పుడు మీకు స్టోరీ చెప్పారు కదా. ఈ స్టోరీలో ఏంటంటే అంతా ముందరే హాల్ బుకింగ్ అంతా అయిపోయింది కదా, సో అందుకని అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అంటూ ఉంటారు, మా నాన్నతో కూడా అంటూ ఉంటారు, ఓకే. ఇంకా పెళ్లి చూపులు కాలేదు, బుక్ చేసేసారు, మీరు బుక్ చేసినందువల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అర్థమైంది. సో శ్వేత గారు, మీ వీడియోస్ చూసినప్పుడు అప్పుడు మీరు Q&Aలో మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ లైక్ నేను జాబ్ చేస్తాను, ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నేను జాబ్ చేస్తాను, నాకు అది ఒక్కటే కావాల్సింది అని చెప్పేసి. సో నేను మీ వీడియోస్లో చూస్తుంటే యు ఆర్ ఏ హోమ్ మేకర్ రైట్ నౌ. వాట్ చేంజ్డ్ యూ? నథింగ్ చేంజ్డ్ యాక్చువల్లీ. ఐ డిడ్ వర్క్ టిల్ 2019. కోవిడ్ తర్వాత నేను ఐ టుక్ అ పాజ్ అనమాట. అండ్ కోవిడ్ లో ఇది కూడా నేను Q&Aలో చెప్పాను, కోవిడ్ లో బికాజ్ మై ఇన్ లాస్ ఎక్స్పైర్డ్, నేను మా గ్రాండ్ మదర్, సమీర్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు, అత్తయ్య గారు మాయ గారు తర్వాత షీ షుక్ వెరీ బ్యాడ్లీ అనమాట. అంటే ఆవిడ ఇంకా సో దాని వల్ల ఏంటి, ఇంకా ఆవిడని కంప్లీట్ గా ఒకళ్ళు మేము ఉండాల్సి వచ్చేది. ఈయన వర్క్ వెళ్తేనే ఆవిడ తట్టుకోలేకపోయేవారు. ఆ 5 కొట్టిన దగ్గర నుంచి వాడు ఇంకా రాలేదా, వాడు బయలుదేరాడా, వాడు ఇంకా రాలేదా, ఇంకా అసలు అది ఎలా ఉండేదంటే నేను పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలా ఇక్కడ అన్నట్టుగా ఉండేదన్నమాట. సో పాపం దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీ ఆల్సో క్విట్ అండ్ స్టేడ్ అట్ హోమ్. బిజినెస్ చూసుకుంటాలే అని చెప్పి ఉన్నది కూడా దానికోసమే అనమాట. అయితే పెద్దమ్మ గారు ఉండటం వల్ల నేను ఇంకా ఆబ్వియస్ గా ఐ కుడెంట్ గో అండ్ వర్క్ అవుట్ ఎనీవేర్ కదా. అప్పుడు పాజ్ తీసుకున్నా. దట్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ కేమ్ టు నో దట్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ సమ్ అదర్ థింగ్ ఐ లవ్. సో లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ కదా, ఎందుకు వై వేస్ట్ మై టైమ్ అండ్ ఎఫర్ట్ సమ్వేర్ ఎల్స్ అని చెప్పి. ఓకే. అండ్ దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు. అండ్ ఈ నీష్ ఏదైతే ఉందో ఇది నాకు అప్పటికప్పుడు వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి. నాకు రూమ్ ఉండేది, ఒక సెపరేట్ రూమ్.
మా తమ్ముడికి నాకు గొడవ అయ్యేదన్నమాట. ఇది నా రూమ్ అనేదాన్ని. వాడంటే ఇది మన రూమ్ అనేవాడు. లేదు లేదు నేను సర్దుతాను, ఇది నా రూమ్ అని. అండ్ నాకు ఆ ఉన్న చిన్న రూమ్ లో ఐ థింక్ ఇంతే ఉండేదేమో రూమ్. ఆ ఉన్న చిన్న రూమ్ ని కూడా ఎంత ఎస్థెటిక్ గా పెట్టగలను. ఓ చిన్న ల్యాంప్ అని, ఓ చిన్న టేబుల్, తాతయ్య గారు వాళ్ళది అప్పుడు పాత టేబుల్స్ ఉండేవి కదా, ఆ టేబుల్ మీద ఓ చిట్టి ల్యాంప్, కర్టన్స్ అన్ని షెల్ఫ్సే ఉండేవి, కబర్డ్స్ ఉండేవి కాదు. ఆ కర్టన్స్ అన్ని కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా దాని మ్యాచింగ్ బెడ్షీట్ ఉండాలి. ఇట్లా అప్పటి నుంచే కోరిక ఉండేది. నా 8th 9th క్లాసెస్ నుంచి అనమాట. అండ్ ఆ తర్వాత అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసాక మేము సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్, అమ్మ నాన్న. సో వాళ్ళకి ఆన్ అ ఫ్రీక్వెంట్ బేసిస్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో మేము హైదరాబాద్కి వచ్చేసింది మళ్ళీ నా ఇంటర్లో. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటున్న ఇంటి పైన ఇల్లు కట్టారు. అక్కడికి మేము పైకి మూవ్ అయినప్పుడు నాకు ఒక సెపరేట్ రూమ్ వచ్చేసింది కదా. సో వీళ్ళు ఎప్పుడైనా అమ్మ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో ఉన్న రోజు నాకు హ్యాపీ డే అనమాట. సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకొని ఇల్లంతా సర్ది పెట్టేసేదాన్ని అమ్మ స్కూల్ నుంచి వచ్చేసరికి. అండ్ మై మామ్ యూస్ టు, శ్వేత ఇంట్లో ఉంది కదా ఇవాళ, ఇది ఇల్లు సర్దేస్తుంది అమ్మ అంటూ ఉంటుంది. ఈ రోజుకి నాకు ఆ పేరు ఉంది ఏంటంటే దీనికి మూడ్ రావాలి, మూడ్ వస్తే ఇల్లంతా శుభ్రంగా చేస్తుంది, లేదంటే ఇంకా అలా ఉంటుంది అని చెప్పి. ఓకే. సో అలా మీరు యూట్యూబ్ పెడదాం అనుకున్నారా? నేను ఇలా అంతా హోమ్ క్లీనింగ్ నీట్ గా పెట్టుకుంటాను, సెరింగ్ స్పేస్ అని. ఒకటి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ బికాస్ మై ఇంట్రెస్ట్ ఇస్ టువర్డ్స్ దట్. సెకండ్ థింగ్ ఇస్ ఐ హావ్ సీన్, అంటే నేను ఎవరినైతే ఫాలో అవుతానో ఆవిడ ఇచ్చే మోటివేషన్, ఆవిడ వీడియోస్ చూసిన వెంటనే వచ్చే మోటివేషన్, దట్ ఈస్ ఇంకొక లెవెల్ అండి. అది చాలా బాగుంటుంది. అండ్ మా ఇంటికి ఎస్పెషలీ మేము ఈ కొత్త ఇల్లు కట్టుకున్నాక ఇంటికి వచ్చినప్పుడు కూడా జనాలందరూ శ్వేత మీ ఇల్లు బాగా సర్దుకున్నాం, ఇది బాగుంది, ఇది బాగుంది, వెరైటీగా ఉంది అని చెప్పి అంటున్నప్పుడు, అరే ఇలా చేస్తే ఇది చూపిస్తే నలుగురికి వాళ్ళు మోటివేట్ అవుతారు కదా. అండ్ రెండోది నాకు చూపించుకోవడం ఇష్టం, నాకు నా ఇల్లు నీట్ గా సర్దుకున్నాను అన్నది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రాబ్లీ. సో అది పెట్టాను. అండ్ నిజంగా ఓన్లీ ఇవి చూపించాలి, ఇది ఇలా చేస్తున్నానని చెప్పాలి అన్న దీని కాన్సెప్ట్ తోనే స్టార్ట్ చేసా. మనీ స్టార్ట్ అవుతుంది అనేది యాక్చువల్ గా నాకు తెలుసు, యూట్యూబ్ మానిటైజ్ అవుతుంది అని తెలుసు. ఐ వాజ్ రెడీ, ఐ వాంటెడ్ దట్ ఆల్సో, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంప్రమైజింగ్ విత్ మై కంటెంట్. నేను కంటెంట్ బాగుండాలి, కంటెంట్ రీచ్ బాగుండి, కంటెంట్ ఇది బాగుంటే మనీ ఆటోమేటిక్ గా వస్తుందని దీంతో చేశాను అనమాట. ఓకే. సో అట్లా. ఎవరికి చెప్పారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇలా? మీకు చెప్పారా సమీర్ గారు? అంటే ఇది నాకు ఐడియా ఉండాలి కదా. అంటే ఒకటి అందరు అనుకుంటారు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ వెరీ ఈజీ, ఏముంది ఇంట్లో చేసుకునేది. దిస్ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్. ఎందుకంటే లైక్ దాని ప్లానింగ్ అయిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్, తర్వాత ఎడిటింగ్, వాయిస్ ఓవర్, దాని టేకింగ్ ఇట్ లైవ్ తర్వాత వచ్చే కామెంట్స్ని టేకింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఎందుకంటే వాట్ హ్యాపన్స్ లైక్ లైఫ్లో వెన్ యూ హ్యావ్ కిడ్స్, వచ్చే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా చాలా ఇబ్బంది పడేది, కానీ ఆ తర్వాత ఏమైపోయింది అంటే లైక్ నాట్ మచ్ ఆఫ్ నెగటివ్ కామెంట్స్. నాకు ఆల్మోస్ట్ 19,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా ఎక్కడో ఒకటో రెండో వచ్చాయండి. అసలు డీల్ ఎలా చేయాలి అన్నది కూడా తెలియదు. సడన్ గా వన్ ఫైన్ డే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అమ్మా స్టార్టింగ్ లో ఇట్ రియలీ టుక్ అ టాల్ ఆన్ మీ. ఏంటి ఇవి, ఈ నెగిటివ్, ఇంతలాగా ఎలా మాట్లాడతారు, ఇంత రూడ్ గా, ఇంత క్రూడ్ గా ఎలా మాట్లాడతారు అని చెప్పి అప్పుడు టుక్ మల్టిపుల్ పీపుల్ ఫర్ మీ టు యునో సెట్ మీ డౌన్. నాకు మళ్ళీ లేదు, ఈయన చెప్పారు నువ్వు పట్టించుకోకు అని. నాకు ఎక్కడ కోపం వచ్చింది, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, యూ విల్ అండర్స్టాండ్ దెన్ అని. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యాక్చువల్లీ గాట్ యూస్ టు ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే అంటే యాక్సెప్టెన్స్, లైక్ నెగటివిటీని యాక్సెప్ట్ చేయడము, వేరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి. అండ్ సి, మనం ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టే ఇది. సో యూ హ్యావ్ ఆఫీస్ పాలిటిక్స్, రైట్? సేమ్ వే ఇది కూడా అంతే, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ థింగ్స్. అంతే కదా. అంటే యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక చేసి వేస్ట్. ఇంత ముందే ప్రిపేర్ చేశారా మీరు ఇదంతా? ఛానల్ గురించి ఈయనతో డిస్కస్ చేసి చాలా తక్కువ. ఒకటి ఏంటి అంటే లైక్ చేస్తాను అని చెప్పింది, ఐ సెడ్ ఫైన్. నేమ్ డిస్కషన్ అయింది, ఇది బాగుంటుంది అన్నాను, ఈయనే సజెస్ట్ చేసి షీ సెడ్ yes I'll go with this అని చెప్పి. తర్వాత యాక్చువల్గా ఇలా ఉంటుంది అని మా ఇద్దరికి తెలియదు. అంటే లైక్ చేసుకుంటూ వెళ్ళాలని తనకి తెలుసు తప్ప నెగటివిటీని యాక్సెప్ట్ చేయటం అనేది దేర్ ఇస్ నో ఐడియా. రాలేదు. జనరల్గా ఏమైపోతుంది అంటే లైక్ వి వర్క్ ఇన్ ద ఆఫీసెస్, లైక్
నేను ఢిల్లీ గుర్గాం అటు కూడా పనిచేసి వచ్చాను. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే లైక్ పనిచేస్తుంటాం, పక్కన నుంచి మనని యా ఆబ్వియస్లీ అంటారు. అవును. అంటుంటారు, చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ అక్కడ పట్టించుకున్నామంటే విల్ బి ది టాస్, విల్ బి ఎ టాస్. Yes. సో అందుకని చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. యాక్సెప్ట్, ఇందాక మీరు అన్నట్టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, Yes. అది యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక ఇంకా మనం ఏం చేయలేం, అంతే. వీఆర్ డౌన్. కరెక్ట్. మనం ఏంటంటే వీ కెనాట్ గ్రో. సో అట్లా ఇది కూడా అంతే అని చెప్పేవాడిని. లైక్ నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చింది అది అంటే, వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే అండి లైక్ దే ఆర్ ఆల్ అనానిమస్. ఓకే. దే డోంట్ కమ్ విత్ దర్ ఒరిజినల్ నేమ్స్ అండ్ ఆల్. yes. యా. సో వాళ్ళ దీంతో రారు. మామూలుగా అందరూ కాదు, కొంతమంది ఉంటారు. genuine గా కొంతమంది చెప్తారు. నిజంగా రూడ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి, వెరీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు చూడండి. వాళ్ళు యాక్చువల్ నేమ్స్ అంటే యాక్చువల్ గా ఒక్కటే ఐ థింక్ ఐ ఫౌండ్ సచ్ రూడ్ కామెంట్ నాకు వచ్చింది. దట్ వాజ్ రిగార్డింగ్ మై కిడ్స్ అనమాట. ఐ రియలీ అంటే నాకు పిచ్చి ఎక్కేసింది అది చూసి. వెంటనే ఫస్ట్ అంటే అది ఉంటుంది కదా, ఈ మూమెంట్ లో అది తీసేయాలి నా దీని నుంచి అని చెప్పి, అదొక్కటే అలా వచ్చింది. టక్కినవన్నీ బేరబుల్ యాక్చువల్లీ, అంటే దాంతో పోల్చుకుంటే అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే లైక్ ఏమనిపిస్తుంది? వై లైక్ దిస్, వై నాట్ లైక్ దట్. సి మనం చేసే ప్రతిదీ యాక్సెప్టెన్స్ అందరికీ ఉంటుందని లేదు, లేదు. లేదు. రైట్? నాకు నచ్చినట్టు నేను చేస్తాను. యు టేక్ ఇట్, యు డోంట్ టేక్ ఇట్, దట్స్ అప్ టు యూ. యా యా. రైట్? ఒక మెసేజ్ పంపించాలి అనే దీంట్లో వీడియో చేస్తుంది. అది చేసినప్పుడు సి ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్, ఒక్కొక్కళ్ళు తీసుకునే మెసేజ్ని డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి దానికి. అట్లాంటప్పుడు ఏంటి అంటే లైక్ ప్రతిదీ పట్టించుకోవాలని లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఉంటారు లైక్ వెల్ విషర్స్, వాళ్ళు ఇచ్చినప్పుడు లైక్ దాన్ని మనం నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దట్స్ ఎ గుడ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ అవి నన్ను చెప్పాలి. ప్రతిసారి నువ్వు పూజకి వంట చేసినప్పుడు గాజులు వేసుకో శ్వేత, పూజ రోజు నువ్వు గాజులు వేసుకోవు అని చెప్పంటారు. విచ్ ఈవెన్ మై పేరెంట్స్ టెల్ మీ టు డూ దట్. సో యా ఓకే, నెక్స్ట్ టైం నుంచి పూజ చేసినప్పుడు గుర్తు పెట్టుకొని ముందర వాళ్ళు అంటారన్న ధ్యాసతో అన్న గాజులు వేసుకుంటున్నా, విచ్ ఇస్ గుడ్ ఓన్లీ. Yeah, yeah. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్.